క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ స్టడీలో అబ్రహాము విశ్వాస జీవితం గురించి మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అబ్రహాముకు కుమారుణ్ణి వాగ్దానం చేయడం. చిన్న ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు అబ్రహాముకు కుమారుని వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం అంటాడు. ఆ రీతిగా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. వాక్యాన్ని మేము ధ్యానించినటువంటి శక్తిని, జ్ఞానము మాకు దయచేయండి. వినగలిగినటువంటి చేయి, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ముందుగా మనము ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీకి సిద్ధం చేసుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. మనం ముందుగా మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అవును, గమనించండి, ఇక్కడ అబ్రహాము భయపడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి దేవుడు ఆయన్ను ధైర్యపరుస్తూ భయపడకము అని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక దగ్గర 360 చోట్ల భయపడకము అనేటువంటి పదము ఉన్నట్టుగా మనము చూడొచ్చు. గమనించండి, ఇక్కడ అబ్రహాము భయపడడానికి గల కారణం ఏముండొచ్చంటే, అతడు జయించినటువంటి రాజుల వల్ల అతనికి ఏదైనా హాని జరగొచ్చినటువంటి భయం అయితే అయి ఉండొచ్చు. అని బట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముకు ఇక్కడ 2 వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి, నేను నీకు కేడము అంటున్నాడు. 2, నీ బహుమానము అత్యధికమగునని చెప్తున్నాడు. ఇక్కడ ముందుగా మనము కేడెం గురించి తెలుసుకుందాం. కేడెం అంటే డాలు, షీల్డ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఇక యుద్ధంలో వారు పోరాడేటప్పుడు శత్రువు యొక్క భారాలు అయితేనేమి, ఆయుధాలు తమకు తగలకుండా ఒక షీల్డ్ అనేటువంటిది ముందుగా వారు ఉంచుకుంటారు. ఇది డాల్. ఆ యొక్క ముందుగా ఏదైనా సరే ఆ యొక్క దెబ్బ అనేటువంటిది ఆ డాల్కు తగిలిన తర్వాత కానీ వారికి తగలదు. అది వాళ్ళని ఆ యొక్క శత్రువు యొక్క ఆ దెబ్బల నుంచి తప్పిస్తుంది. మనకి ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ అబ్రహాముకు దేవుడు నేను నీకు డాల్ని చెప్తున్నాడు. అంటే ఒక డాల్ లాగా అబ్రహామును ప్రొటెక్ట్ చేస్తానని వాగ్దానం చేస్తుంది. ఇది అబ్రహాముకు ఎవరైనా హాని చేయాలంటే ముందుగా దేవుని దాటుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా ముందు ఒక దెబ్బ తగిలితే డాల్కు తగులుతుంది, తర్వాత దాన్ని దాటి మనిషికి తగలడం చాలా కష్టం. అదేవిధంగా ఇక్కడ అబ్రహాము దేవునికి డాల్ అంటే చాలా కష్టం. కాబట్టి అబ్రహాముకు హాని జరగడం అనేటువంటి చాలా కష్టం. ఎందుకంటే ఆయనకు డాలుగా దేవాతి దేవుడు ఉంటున్నాడు. అది విశ్వాసులందరూ కూడా ఇది గ్రహించాలా. ఈ విశ్వాసులందరూ ఆ యొక్క దేవుడు మనకు డాలు అనే సత్యాన్ని గ్రహించాలి. గమనించండి, రెండవగా ఆయనకు నీ బహుమానం అత్యధికం అవుతుంది అంటున్నాడు. బహుమానం అంటే దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అంటే సంతానం. ఆయనకు దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. పదే ఆ వాగ్దానాన్ని దేవుడు రిపీట్ చేస్తూ వస్తున్నాడు. ఇది కొత్తగా
ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం కాదు. ఆయనకు ముందుగానే దేవుడు ఆయన పిలిచి ఆ ఊరు అనేటువంటి ఆ ప్రాంతం నుంచి ఆయన తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా దేవుడు ఆయన నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆయనకు కుమారుని ఇస్తాను అనేటువంటి వాగ్దానం మళ్ళా ఇక్కడ రిపీట్ చేస్తా వస్తున్నాడు. ఈ రెండు వాగ్దానాలు ఈ మొదటి వచనంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మొదటిదేమో అబ్రహాంకు డాలుగా ఉంటానని చెప్తున్నాడు, అబ్రహాంను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రెండవది అబ్రహాంకు ఇచ్చిన బహుమానం ఏదైతే ఉందో దానిని మల్టిప్లై చేస్తాడు, అత్యధికం చేస్తాడు. ఒక సంతానం కాదు, ఆ సంతానాన్ని అత్యధికంగా మల్టిప్లై చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చెప్తున్నాడు. సరే, మనం రెండవ వచనాన్ని గమనిస్తాము. రెండవ వచనంలో అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి యెహోవా ప్రభు అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు కలిసినాయి. ఇది హీబ్రూ పదాలు. దీనికి అర్థము అడోనాయ్ అంటే ప్రభు అని అర్థం, యజమాని అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ అబ్రహాము దేవుడిని తనక యజమానిగాను ప్రభుగాను చేసుకుంటూ ఉంటున్నాడు. అందుని బట్టి ఆయన ఆ మాట యెహోవా ప్రభు అని సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, ఏమి ఇచ్చినా ఏమి ప్రయోజనం, నేను సంతానం లేకుండా పోతున్నాను కదా అని ఆయన బాధపడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన సహజంగా సంతానం లేకపోతే తన ఆస్తినంతా కూడా ఇంకా వేరే వాళ్ళకి దారాదత్తం చేయడం కన్నా ఇక వేరేటువంటి మార్గం లేదు. ఆ విషయంలో అబ్రహాము డిసైడ్ అయిపోయి ఉన్నాడు. తన యొక్క మనసులో తన ఇంటి ఉన్నటువంటి దాసుడైనటువంటి ఎలియాజర్ని ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు. నా ఆస్తికి అంతటికి ఆ యొక్క ఎలియాజరే దీని అంతటికి కర్త అవుతాడు కదా అనే ఒక ఉద్దేశంతో ఎంతో బాధతో దేవుని దగ్గర ఆ మాట చెప్తా ఉన్నాడు. నువ్వు నాకు ఏమిచ్చి ఏం ప్రయోజనము, నా ఆస్తి అంతటి నేను వేరే వాళ్ళకి ఇచ్చి పోవాల్సిందే కదా, నా ఆస్తికి అంతటికి వారసుడు నా ఇంట ఉన్నటువంటి ఎలియాజరే కదా అని ఆయన అంటున్నాడు. అవును, అయితే దేవుడు ఆ మాటను ఖండిస్తూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పాడు. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. లేదు, నీవు ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసంలో పుట్టబోయేటువంటి వాడే నీకు వారసుడు, అంటే నీకు కుమారుని నేను అనుగ్రహించబోతున్నానని ఇక్కడ దేవుడు స్పష్టంగా అబ్రాహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గమనించండి ప్రియులారా, ఆ యొక్క దేవుడు ఆయన యొక్క గర్భవాసాన్ని, ఆ గర్భాన్ని ఆస్వాదించి నీకు ఆయన ఆశలు లేనటువంటి నిరాశతో ఉన్నటువంటి సమయంలో తన వయసు మీరిపోయింది, అలాగే తన భార్య వయసు కూడా మీరిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నిరాశ మధ్య ఉన్నాడు. నమ్మడానికి ఎటువంటి ఆధారమే లేదు. అటువంటి ఆధారమే నిరీక్షణ లేనటువంటి అటువంటి సమయంలో అబ్రహాము దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ బహుమానము అత్యధికంగా చేస్తాను అని అంటున్నాడు. నీ గర్భవాసమును పుట్టబోయేటువంటి వాడే నీకు వారసుడు అవుతాడు, కానీ నువ్వు అనుకున్నట్లుగా ఎలియాజరు నీకు వారసుడు కాడని దేవుడు ఖచ్చితంగా అబ్రహాముకు హామీ ఇస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుడు తన వాగ్దానాన్ని అతనికి చూపించడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాడు. 5వ వచనం చదువుకున్నాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునను
చెప్పాను. చూడండి, దేవుడు అతనికి రుజువు చూపిస్తున్నాడు. అతన్ని బయటకు తీసుకొచ్చాడు, వెలుపలికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపిస్తూ, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆకాశంలోటి నక్షత్రాల వైపు చూడు, నీకు చేతనైతే ఆ నక్షత్ర సమూహాన్ని నువ్వు లెక్కించు అంటాడు. అది పాసిబుల్ కాదు కదా. నీ సంతానం కూడా అలాగే నువ్వు లెక్కించలేనంతగా నీ సంతానం నేను వృద్ధి కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. మరొక దగ్గర నీ సంతానాన్ని నేను అదే విషయాన్ని మళ్ళా ఇంకొక దగ్గర కూడా ఆయన చెప్తున్నాడు. అదే ఆదికాండం 17వ అధ్యాయము 6వ వచనంలో కూడా గమనిస్తే, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చుదురు. నీలో నీకు అత్యధికంగా సంతానం, నీ బహుమానము అత్యధికమవుతుంది, మల్టిప్లై చేస్తాను. నీలో నుంచి గొప్ప గొప్ప రాజులు వస్తారు అని ఇక్కడ దేవుడు ఆయన వాగ్దానానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాడు. ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం నేను వృద్ధి కలుగజేస్తానని ఆయనతో చెప్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ మాటలన్నీ కూడా అబ్రహాము నమ్ముతున్నాడు. 6వ వచనంలో గమనిస్తే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని, యెహోవా చెప్పిన మాటల్ని అబ్రహాము నమ్ముతున్నాడు. ఆ నమ్మడం అనేటువంటిది అది అతనికి నీతిగా ఎంచాడట. అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ వాస్తవానికి నీతిమంతులు ఎవరు లేరు. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనుషులందరిలాగానే అబ్రహాము కూడా, ఆయన కూడా పాపే. అయితే ఆయన యొక్క ఆ పిలుపును బట్టో, లేకపోతే ఆయన విధేయతను బట్టో, అతని విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆయన పిలుపుని బట్టో, లేకపోతే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టో ఆయన్ను నీతిమంతుడిగా తీర్చలా. దేవుడు అతన్ని నమ్మాడు, దేవుణ్ణి నమ్మడు. ఆ నమ్మకాన్ని బట్టి, దేవుణ్ణి విశ్వసించడాన్ని బట్టి అతని నీతిమంతుడిగా తీర్చాడు. మనం చేసేటువంటి క్రియలు, మన కార్యాలు, మన యొక్క పనులు మనం నీతిమంతులుగా చేయలేము. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోలేము. మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధులుగా చేసుకోలేము. కేవలం మనం దేవునిని విశ్వసించడం ద్వారానే, మనం దేవుణ్ణి నమ్మడం ద్వారానే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖన భాగాలు మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మనకు రోమీయులకు రాసిన పత్రిక 4:3 వచనం చూస్తే, రోమ 4:3 చూస్తే లేఖనం ఏమో చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అవును, ఇక్కడ దేవుని నమ్మడం బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది పిల్లారా. కాబట్టి మన నీతి కార్యాల ద్వారానో, లేకపోతే మన యొక్క పిలుపుని బట్టి మనం దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడం, కేవలము దేవుణ్ణి విశ్వసించడము, ఆయన వాగ్దానాలను నమ్మడము, ఆయన చెప్పిన వాగ్దానం పైన నమ్మకం పెట్టుకోవడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. సరే, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. అందును బట్టి ఆయన నిర్దోషిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆ ప్రకారంగా ఆయన విశ్వాసులకు తండ్రిగా కూడా చెప్పబడ్డాడు. తర్వాత ఇక్కడ అబ్రహాముకు ఒక సందేహం కలిగింది. ఆ సందేహాన్ని దేవుని ముందు ఆయన ఉంచుతా ఉన్నాడు. 8వ వచనాన్ని మనం చదువుకున్నాము. 8వ వచనం చూస్తే, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనినని నాకెట్లు తెలియననగా, మీరు చెప్పిన వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవడానికి నాకు ఒక సూచన, ఒక ఆనవాలు నాకు చూపించమని అబ్రహాము దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఇందుకు
దేవుడేమి అబ్రహాం మీద కోపగించుకోలే. ఆయనకు ఆయన ఉన్నటువంటి ఆయన సూచన, ఆయన చెప్పినటువంటి అడిగిన దానికి దేవుడు ఆయనకు ఒక సూచన కూడా ఆనవాళ్ళు కూడా చూపిస్తున్నాడు. అయితే ఆయన చెప్తున్నాడు 9వ వచనం చూడండి. ఆయన 3 ఏళ్ల పేయను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గోవను, ఒక పావురపు పిల్లను నా ఎదుకు తెమ్మని అతనితో చెప్పాను. అలాగే నువ్వు కోరినట్లుగానే నీకొక ఆనవాలు నేను చూపిస్తాను. ఇదంతా నువ్వు నమ్మడానికి ఒక ఆనవాలు నీకు నేను చూపిస్తాను. ఆ ప్రకారంగా నువ్వు నా దగ్గరకు తీసుకురావాల్సినటువంటి ఆ జంతువులు చెప్పినప్పుడు అవి ఆయన తీసుకొస్తే వాటిని ఆయన ఖండములుగా చేసి అక్కడ ఉంచమన్నాడు. వాటిని ఆయన ఖండములుగా చేసి అక్కడ పెట్టిన తర్వాతకి దేవుడు ఆయన ప్రొద్దు గుంకు వేళ వాటిని కటిక చీకటి అలమరించింది. ఆ చీకటిలో ఆయన ఆ ఖండముల మధ్య అగ్నిగా దాటిపోవడం ద్వారా దేవుడు తాను చెప్పిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నట్లు ఆయనకు రుజువు చూపించాడు. చూడండి పిల్లరా, 17వ వచనం మనం చదువుకున్నాం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఈ ప్రొద్దుగుంకు సమయంలో అబ్రహాముకు గాఢ నిద్ర కలిగింది. ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు. ఆయన అంతా కూడా ఆయనకు దర్శనంలోనే జరిగింది అని మనం తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ ఒక అగ్ని రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు అఖండముల మధ్య దాటిపోతున్నట్టుగా అబ్రహాము దర్శనంలో చూచాడు. అందును బట్టి దేవుడు తను చెప్పినట్టు వాగ్దానాన్ని ఆయన విశ్వసించాడు. అగ్ని అనేటువంటిది దేవునికి సూచనగా మనము చెప్పుకోవచ్చు. నిర్గమకాండంలో దేవుడు మోషేకు అగ్ని మధ్య కనిపించినట్టుగా మనం చూస్తాం. మండుచున్న పొదలో దేవుని దర్శనము ఆ యొక్క మోషేకి జరిగింది. చూడు పిల్లల, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నను గాని పొద కాలిపోలేదు. ఆ యొక్క మండుచున్న పొదలో ఆయన దేవుని యొక్క దర్శనాన్ని మోషే చూస్తున్నాడు. అదిగా ఇక్కడ అబ్రహాముకు దేవుని యొక్క దర్శనములో ఆ యొక్క ఖండముల మధ్య, ఆ జంతు కలియుగల యొక్క ఖండము మధ్య ఒక అగ్ని దాటిపోతూ ఉన్నటువంటి దర్శనాన్ని చూడటం ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాలు రుజువు అని ఆయన తెలుసుకుని వాటి యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. ముఖ్యంగా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి 2 వాగ్దానాల్లో మొదటిగా ఆయనకు కేడంగా ఉంటానని చెప్పాడు. రెండవది ఆయనకి ఇచ్చినటువంటి బహుమానాన్ని అత్యధికం చేస్తా అన్నాడు. అంటే ఎల్లప్పుడూ అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపిస్తాను, ఆయనకు సహాయంగా ఉంటానని అంటున్నాడు. రెండవదిగా అతని సంతానాన్ని అత్యధికం చేస్తానంటున్నాడు. ఆకాశ నక్షత్రాల వలె వాళ్ళ సంతానాన్ని మల్టిప్లై చేసి పట్టజాలంత సంతానం ఆయనకు అనుగ్రహిస్తారని దేవుడు ఇక్కడ అబ్రహాంకు వాగ్దానాన్ని చూపించాడు. ఆ వాగ్దానాన్ని ఆయనకు రుజువు కోరినప్పుడు ఆ రుజువు కూడా ఆయన చూపించి ఆ విశ్వాసంలో మరింత అబ్రహామును బలపరచడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యందు విశ్వాసము నమ్మకము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తను చేసేటువంటి వాగ్దానాలు మన పట్ల తప్పకుండా నెరవేరుస్తాడని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఆయన నమ్మిన వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమేన్.